ఈ ముసలివాడు చాలా మొండిగా మారిపోయాడు. పనిమనిషి చేసిన భోజనాన్ని తాకడానికి కూడా అతను ఇష్టపడలేదు. అతడు ఒక్క మాటే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు. నాకు ఫేమసైన ఆకుకూర కావాలి. అది దొరకకపోతే ఆకలితో చనిపోవటానికైనా సిద్ధమే. అంతేకాదు ఎవరు తనకు అది తినిపిస్తారో వారికి 5 బిలియన్ బహుమతి ఇస్తానని కూడా ప్రకటించాడు. పాపం పనిమనిషి వెంటనే మార్కెట్కి వెళ్ళింది. అక్కడ దుకాణదారుణ్ణి అడిగింది. ఆ ఆకుకూర ఉందా? దుకాణదారుడు చెప్పాడు. ఉంది, కాని ఇప్పుడంతా అయిపోయింది. అప్పుడే ఓ దయగల పెద్దమ్మ చేతితో ఓ దారి చూపించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పనిమనిషి నేరుగా నీళ్లలోకి దూకింది. 3 రోజులపాటు కష్టపడి చివరికి ఒక పొలం దగ్గరకు చేరుకుంది. కాని అక్కడ ఆ ఆకుకూర ఇంకా చిన్న మొలక మాత్రమే. దాన్ని తినడానికి సిద్ధం కావాలంటే ఇంకో 6 నెలలు పడుతుంది. ఇప్పటికే ఆమె ఓపిక పూర్తిగా తగ్గిపోయింది. ఆమె రైతును వేడుకుంటూ చెప్పింది, నాకు ఇప్పుడే కావాలి. అప్పుడు ఆ ముసలివాడు ఒక షరతు పెట్టాడు. ఏం జరిగినా చూడకూడదు. పనిమనిషి వెంటనే కళ్ళను మూసుకుంది. చెవులను కూడా చేతులతో కప్పుకుంది. ఆమె మనసులో ఒక్క మాటే తిరుగుతోంది, నాకు ఆ ఆకుకూర కావాలి. ఆ మనిషి తన పని ప్రారంభించాడు. చివరికి తాజా ఆకుకూర ఆమె చేతిలో పడగానే ఆ ముసలివాడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అలా ఆ పనిమనిషి ఒక్కసారిగా జీవితంలోనే అత్యున్నత స్థాయికి చేరుకుంది.